అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో తమ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ డిమాండ్లను అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు అన్నారు. నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ రోజు నిరసన సమ్మె కార్యక్రమంలో కొవ్వలి రామ్మోహన్ నాయుడు పాల్గొని అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. గత ఎన్నికల ముందు అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, 4.5 ఏళ్లు గడిచినా కనీసం వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇచ్చి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తించేలా చేయాలన్నారు. ఏఐటీసీ మరియు సిఐటియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మె సంఘీభావంగా ఈ దీక్షా శిబిరానికి రావడం జరిగింది. కేవలం ఎమ్మెల్యేని మార్చడంలో నిమగ్నం అవడం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ హెల్పర్లు కానీ, మున్సిపాలిటీ కార్మికులు కానీ, సచివాలయంలో ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ ఎవరి సమస్యలు పట్టించుకోకుండా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేని మారిస్తే విజయం వస్తుంది, ఏ ఎమ్మెల్యేని ఎక్కడ పెడితే వస్తున్న జాసలో పడిపోయే ప్రభుత్వం పరిపాలన ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్నది ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాల్సిన విషయం. వాళ్ళకి ఏదైనా తగులుంటే ఇంటర్నల్ గా తెచ్చుకోవాలి కానీ పరిపాలన నిర్లక్ష్యం చేసే విధంగా పొద్దున్న సాయంత్రం దాకా సమావేశాలను పెట్టి ఎమ్మెల్యేలు పిలిపించి ఈ విధంగా ప్రవర్తించడం అన్నది ఏ విధంగా కూడా మరి ఏ విధంగా న్యాయంగా అనిపిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. ఎక్కడెక్కడ చెత్త ఉండిపోయి, పారిశుద్ధ్యం ఉండిపోయి, పబ్లిక్ హెల్త్ నిర్లక్ష్యం చేసే విధంగా ఉంటే ప్రజలు ఏ విధంగా జీవించగలరు? ప్రజలకు సేవ చేస్తున్న ఈ కార్మికులు పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా శాలరీలు పెంచకపోతే వాళ్ళు ఎలా జీవించగలరు అనేది ఆలోచించకుండా ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యపూరిత వైఖరి, అహంకారపూరిత వైఖరితో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో మంత్రివర్గం ఉపసంఘం వేసి ఈ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా తక్షణం తీర్చే విధంగా, వారికి ఉపశమనం కలిగించే విధానంగా వారు కొంత దిగి వస్తారు, ప్రభుత్వం కొంత దిగి వస్తుంది. ఏదో విధంగా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు అనుగుణంగా పరిపాలన ఉండే విధంగా తగు నిర్ణయం తీసుకుంటుందని, తీసుకోవాలని, లేని పక్షంలో 3 నెలల కాలంలో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా ఉండి కొత్త ప్రభుత్వం ఈ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చే విధంగా, పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తుందని, చేయించే విధంగా మేము ప్రభుత్వం నుంచి తీసుకెళ్తామని, న్యాయమైన కోరికలకి అందరి మద్దతు ఉండాలి, ప్రభుత్వానికి హెచ్చరికగా పనిచేయాలి, కార్మికుల సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం మెడలు వంచి ఈ పరిష్కరించే విధంగా నాయకులు చర్చలు జరిపి కార్మికులు న్యాయం చేస్తారని